హాయ్ గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ పుష్ప 2 ది రూల్. రివ్యూలోకి వెళ్ళకముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా రివ్యూ విషయానికి వస్తే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాని చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. నేను కూడా చాలానే ఎక్స్పెక్ట్ చేశా, దానికి తగ్గట్టుగానే ఉంది. అసలు 3 గంటల 20 నిమిషాలు ఏమాత్రం బోర్ కొట్టించకుండా చూపించాలంటే చాలా కష్టం. కానీ సుకుమార్ గారు మాత్రం ఆయనకున్న రైటింగ్ స్కిల్స్ తోటి బోర్ కొట్టించకుండానే చూపించారు. ట్రైలర్ లో చూపించిన కొన్ని షార్ట్స్ అయితే సినిమాలో లేవు. స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ చూసుకుంటే పార్ట్ 1 ఏ క్యారెక్టర్స్ తో ఎండ్ అయిందో ఆ క్యారెక్టర్స్ తోనే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అంతమంది శత్రువుల మధ్య స్మగ్లింగ్ ఎలా చేశాడు, ఎలాంటి ఆటంకాలు ఎదుర్కొన్నాడు అన్నదే స్టోరీ. ఇంకా 20 మినిట్స్ జాతర సీన్ గురించి మాట్లాడాలంటే మేబీ అల్లు అర్జున్ గారికి ఫస్ట్ పార్ట్కి నేషనల్ అవార్డు రాకపోతే ఖచ్చితంగా పార్ట్ 2 వస్తుంది. అసలు జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఎరగదీశారు. సీన్ లో అఫీషియల్ గా రిలీజ్ అయిన సాంగ్ ఒకటి ప్లే చేస్తారు, మీకు తెలియకుండానే ఆ సీన్ కి కనెక్ట్ అవుతారు. టైం తో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. క్లైమాక్స్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎలా ఎండ్ అవుతుందో ముందే అర్థం అవుతుంది. మేబీ అక్కడ కొంచెం బోర్ కొట్టొచ్చు. అండ్ శెఖావత్ పుష్పరాజ్ మధ్య సీన్స్ ని సుకుమార్ గారు చాలా కొత్తగా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో అయితే చాలా చోట్ల విజిల్ కొట్టిస్తారు, నవ్విస్తారు, నెక్స్ట్ ఏం జరగబోతుందని క్యూరియాసిటీతో ఎదురు చూస్తాం. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. శామ్సియాస్ డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఒక బ్యాక్ బోన్. స్క్రీన్ మీద చూపించే సీన్స్ కి పర్ఫెక్ట్ బీజిఎం ఉంటుంది. పడేశారు అసలు, ఎస్పెషల్లీ క్లైమాక్స్ బీజిఎం. దట్స్ ఇట్ టుడే వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.